నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యాయస్థానం మధ్యవర్తిత్వ విధానం ప్రవేశపెట్టింది. హైకోర్టు జడ్జి జస్టిస్ కె లక్ష్మణ్. ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత గుప్తా. న్యాయస్థానం మధ్యవర్తి విధానం ప్రవేశపెట్టిందని హైకోర్టు జడ్జి మీడియేషన్ కమిటీ చైర్మన్ కె లక్ష్మణ్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం శిక్షణ తరగతులు ప్రారంభించారు. మధ్యవర్తిత్వం ద్వారా ఇరుపక్షాల మధ్య వివాదాలను స్వచ్ఛందంగా పరిష్కరించే అవకాశం ఉంటుందన్నారు. కుటుంబ తగాదాలు, విడాకులు, భృతి, పిల్లల కస్టడీ, కుటుంబాస్తుల పంపిణీ, సివిల్ తగాదాలు, రాజీపడ్డల క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, వాణిజ్యపరమైన కేసులు పరిష్కరించవచ్చన్నారు. ఈ కారణంలో జిల్లా జడ్జి శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు. Another rules given that I want to say something in Telugu, right? So, every day newspapers we are observing wars are going on in the entire world. Presidents and prime ministers, of course, United Nations, everybody is trying to mediate. But eventually they are succeeding, right? So they are avoiding wars. They are also trying to settle the commercial disputes. They are also trying to settle the ఆన్లైన్ డిస్ప్యూట్స్ ఎక్సెట్రా. మనకు మహాభారతం, రామాయణం ఏదో చూసాం. నేను అందులో వెళ్ళను, మీరు నాకంటే మీకే బాగా తెలుసు వాటి అందులో వెళ్ళను. సో సుప్రీం కోర్ట్, ఐ థింక్ అవేర్, earlier there were only 31 judges. Now we have increased it to 3 judges, right? So even then there is increase in Supreme Court pendency. There are 19,117 criminal cases pending as on 1/11/2025. And 71,133 civil cases. This is as of 1/11/2025. Total pendency is 90,250 in Supreme Court. Next, all high courts in the entire country. Criminal 19,06,154. Civil 153. So now pendency in all high courts is 63,71,397. Then district courts in the entire country. Civil 3 crores 63 lakhs 33,788. Civil 1 crore 10 lakhs 91,080. So total pendency in district courts in the entire country is 4 crores 74 lakhs 24,868. They are implicating their policy. They are counting these offences. Even they are not doing it. Even small offences. So a citizen will get a call from jury saying that you are appointed as jury. Therefore, you have to come and attend the jury duties. Except medical emergency, citizen can't avoid jury duty. So they conduct proceedings regular basis, every day. All this morning to participate in the inauguration of 40 hours training program on techniques of mediation and to invite the dignitaries for inauguration. The program is soon inaugurated by Honorable Sri Justice K. Lakshmణ్ in the august presence of Honorable Madam Justice Subrahmanyam. It is time for all of us to rethink the methods of education. Adversarial system is slowly dying. A new method of education like arbitration, settlement to mediation, translation or annexation. In the commercial world, the arbitration and dispute resolution system has already taken a frenzy. The needs and expectations of the litigants are experiencing no matter of dispute. ఆర్యవైశ్యులు పార్టీలకు అతీతంగా రాజకీయంగా ఎదగాలని తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గుప్తా అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యాకుమారేశ్వర ఆలయ ప్రాంగణంలో పట్టణ ఆర్యవైశ్య నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఆదివారం వట్టాసంగా జరిగింది. అధ్యక్షులుగా ఆమె సీతతో పాటు కార్యవర్గులతో ప్రమాణ స్వీకారం చేయించారు. సంఘాభివృద్ధికి పాటుపడాలన్నారు. అనంతరం ఆయన కార్యక్రమంలో మాట్లాడుతూ 2 ఏళ్ల పదవీకాల పరిధిలో వైర్ ఆర్యవైశ్యులందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి సంఘాన్ని బలోపేతం చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి 25 కోట్ల నిధులు మంజూరు చేసిందన్నారు.
ఈ కార్యంలో మాజీ మంత్రి అల్లు గడ్డి, కేంద్ర మాజీ మంత్రి వేణుగోపాల్చారి, డీసీసీ అధ్యక్షుడు కూచారు సిఆర్ రావు, ఏఎంసీ చైర్మన్ భీమిరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ప్రక్షాళన కమిటీ చైర్మన్ మిరుదొడి శ్యామ్, వైస్ చైర్మన్ యాద నాగేశ్వరరావు, ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు గాద విలాస్ గుప్తా, ఆర్యవైశ్యులు తదితరులు పాల్గొన్నారు. మీ చేతులకు పని చెప్తున్నారు. 2 నిమిషాలు రక్తమిచ్చిన మొట్టమొదటిగా ఈ టెంపుల్ని నిర్మించడానికి ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో బాధల సందర్భంలో 5,000 ఆర్యవైశ్య సంఘం మీ పదవి గాను రాబోయే 2 సంవత్సరాలు నా బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తానని సభ్యుల ఐక్యతను రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగ్ అను నేను నిర్మల పట్టణ ఆర్యవైశ్య సంఘం మహిళా విభాగానికి మీ పదవి చెప్పుకోండి. యువజన సంఘం అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి. తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళకి బద్దుల మన తీసుకున్నారు. అందరూ కూడా ఒకసారి ఉదయం నుంచి అంటే ఈ కార్యక్రమం ఈ రోజు ప్రమాణ స్వీకారం జరగాలని అంటే ఎంతో కష్టపడి ఎన్నికలు జరిపించుకొని హోరా హోరిన అసలు ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాండిడేట్ కి ఎట్లా అయితే హోరా హోరిన ఎన్నికలు జరిగితాయో ఆ విధంగా వైశ్య సంఘంలో నిర్మల్ పట్టణంలో ఎన్నికలు జరిగి చివరి ఓటు లెక్కించేంత వరకు కూడా పెన్షన్ తో కూడుకున్నటువంటి ఎన్నిక జరిగి అందులో మా తమ్ముడు శ్రీధర్ ఒక ఓటు వచ్చిందా, 2 వచ్చిందా, 3 వచ్చిందా అని కాదు, ప్రతి ఓటు విలువైనది. కాబట్టి ఈ ఎన్నికల కట్టుబడి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినప్పుడు అమ్మవారు వాసవి మాత మీ అందరి ఆదరాభిమానము, మీ అందరి ప్రేమ, మీ అందరి ఆశీర్వాదంతో గెలిచి ఈ రోజు 2 సంవత్సరాలకు గాను మరి మన నిర్మల పట్టణం అధ్యక్షుడిగా శ్రీధర్ ప్రమాణ స్వీకారం చేశాడు. మొన్న జరిగినటువంటి ఎన్నికలు మరిపించేటట్టుగా మేమందరం ఒక్కటే, మేమందరం పోటీ చేసినప్పుడు మాత్రమే ఒకరికొకరు అభ్యర్థులు వరకు ఎన్నికలు అయిపోయాక ప్రమాణ స్వీకారం అయ్యేటట్టు రోజు మొత్తం ఎన్ని గడపలు ఉన్నాయో నిర్మల్ పట్టణంలో అన్ని గడపల్లో ఉన్నటువంటి ఆర్యవైశ్యులు అందరూ సమానమే అని ఈరోజు చక్కటి కార్యక్రమం నిర్వహించినటువంటి కమిటీకి, ముఖ్యంగా శ్రీధర్ టెన్షన్ లో ఎన్నిక జరిగి విజయం సాధించినటువంటి శ్రీధర్ కమిటీకి 2 సంవత్సరాలు మీతో కలిసి పనిచేసేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రమాణ స్వీకారం చేసినాము, మన బాధ్యత ఏంటి అనేది మనందరం కూడా గుర్తుంచుకోవాలి. సమాజ సేవ కొరకు మనకి ఇక్కడ వీళ్ళు ఈ ప్రమాణ స్వీకారం చేయించిన మనకి వేరే మన అక్కడి నుంచి బడ్జెట్ ఇవ్వడం అనేది మా ఎవరైతే ఇక్కడ గెస్ట్ గా అంచనాలో చేయడానికి ఎటువంటి డబ్బు ఇస్తారో మరి అందరూ కూడా సురేందర్ గారు మాకు అనుభవం, మా శ్రీధర్ గారు కూడా అనుభవం. సుజాత గారి దగ్గర ఏమేమి మన కమ్యూనిటీ పనులని
ఇంకా ఏ రకంగా వారికి మనం సహాయపడతామో ప్రభుత్వ పరంగా సహాయపడాలని కోరుతున్నాం. దేవాలయం గతంలో మనం నిధులు కూడా ఇచ్చినాము కదని మనం స్లాబ్ వేసి చిన్న చిన్న వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి ఉపయోగపడదని చెప్పి ఇక్కడ స్థలం ఉంది కాబట్టి దానిలో మనము అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్తే అనుకుంటే అందరి యొక్క బలము చేకూరితే తప్పకుండా పని అయితే సాధ్యం కాదన్నది ఏమి లేదు. శ్రీధర్ గారితో పాటు కమిటీ సభ్యులందరికీ నేను హృదయపూర్వక శుభాకాంక్షలు. నిర్మల్లో హైకోర్టు జడ్జి లక్ష్మణ్ కు జిల్లా అధికారులు న్యాయవాదులు స్వాగతం పలికారు. స్థానిక అటవీ శాఖ వసతి గృహంలో జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, ఏఎస్పీ రాజేష్ మీనా, ఆడియో రత కళ్యాణి, జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి ఆయనకు పుష్పగుచ్చం అందించారు. పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రం నిర్వహించే స్వయం సేవకుల పథ సంచలనను విజయవంతం చేయాలని నగర సంఘ చాలక్ డాక్టర్ ప్రమోద్ చంద్ర కోరారు. జిల్లా కేంద్రంలో ఆదివారం కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ నెల 4వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు దేవరకోట నుండి పథ సంచలనం ఉంటుందని పేర్కొన్నారు. ఈ కారణం నూకల విజయ్ కుమార్, బొద్దుల అశోక్, మంచిరాల నాగభూషణ్, కిన్నె రవి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులకు, హిందూ బంధువులకు, సమస్త నిర్మల్ ప్రజలకు అందరికీ నమస్తే. మనందరికీ తెలుసు, ఆర్ఎస్ఎస్ స్థాపించబడి ఈ సంవత్సరానికి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. సో ఈ సందర్భంగా మనం శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నాము. ఈ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్మల్ నగరంలో 4వ తారీఖు నాడు పథ సంచలనం మరియు శతాబ్ది ఉత్సవం కార్యక్రమం నిర్మల్లో నిర్వహించబడుతుంది. ఈ పథ సంచలనం కార్యక్రమం అనేది 3 చోట్ల నుంచి ప్రారంభమై, ఒకటి ఏఎన్ రెడ్డి కాలనీ నుంచి, ఒకటి ఆర్కే కన్వెన్షన్ హాల్ నుంచి, ఇంకొకటి దేవరకోట నుంచి 3 పథ సంచలనాలు ప్రారంభమై మన ప్రొఫెసర్ జయశంకర్ స్టాచ్యూ దగ్గర ఈ 3 పథ సంచలనాలు ఒకటే పథ సంచలనంగా మారుతాయి, త్రిశూల్ లాగా మారి అక్కడి నుండి మనము కార్యక్రమం నిర్వహించుకోవడానికి జూనియర్ కాలేజ్ గ్రౌండ్ లో సాయంత్రం 5 గంటలకు వేదిక ప్లస్ కార్యక్రమ భాగం కలదు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ చిటికే శ్రీనివాస్ గారు, విశిష్ట అతిథిగా ఎంకే సింగ్ ఐపీఎస్ మాజీ ఇన్స్పెక్టర్ జనరల్ గారు, అలాగే వక్తగా శ్రీ శ్రీరామ్ భరత్ కుమార్ గారు. వీరు క్షేత్ర ప్రచారం అంటే మన 3 రాష్ట్రాలకు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక, ఈ 3 రాష్ట్రాలకు వారు ఆర్ఎస్ఎస్ కి ఇన్ఛార్జ్. సో ఈ కార్యక్రమంలో సమస్త హిందూ బంధువులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని, అలాగే ఆర్ఎస్ఎస్ మన 100 సంవత్సరాల నుంచి దేశం కోసం, ధర్మం కోసం చేస్తున్నటువంటి కార్యక్రమాల్ని గుర్తించాలని, ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మహిళామణులు మరియు పిల్లలు, ఎందుకంటే నేటి సమాజంలో మన హిందూ ధర్మం గురించి కానీ, సంస్కృతి గురించి కానీ కొంచెం అవగాహన అనేది కొరబడింది. సో ఇలాంటి కార్యక్రమాలు అటెండ్ అయినప్పుడు పిల్లలకు కానీ, మహిళామణులు, ఎందుకంటే మహిళామణులే మన కుటుంబ వ్యవస్థకు ఆయుపట్టు, వారు ఒకవేళ కొంచెం ఇలాంటి కార్యక్రమాలకు అటెండ్ అయ్యి పిల్లలకు కూడా ఈ ధర్మాన్ని గురించి, దేశం గురించి, సాంప్రదాయం గురించి, కట్టుబొట్టు గురించి మన నెక్స్ట్ జనరేషన్ మనం ట్రాన్స్ఫర్ చేసుకోగలిగినట్టయితే మన వచ్చే జనరేషన్ ని మనము ధర్మం వైపు అండ్ విలువల వైపు కూడా మళ్లించగలుగుతామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సమస్త హిందూ బంధువులకు, నిర్మల్ ప్రజలకు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. భారతీయ సాంప్రదాయంలో గాజులకు ప్రత్యేక స్థానం ఉంది. మహిళలు గాజులు ధరించడం 5వ తరానికి ప్రత్యేక భావిస్తారు. గాజుల పండుగ అంటే స్నేహితులు ఒక చోట చేరి గాజులు వేసుకుని తమలోని ప్రేమ వ్యక్తపరచడం అలాంటి కార్యక్రమం ఈ మధ్యకాలంలో ఎక్కువ చూస్తున్నాం. ఈ అపురూప ఘట్టానికి నిర్మల్ జిల్లా కేంద్రం వేదికైంది. పట్టణంలోని జుమరాత్పేట ప్రభుత్వ పాఠశాల 2008 బ్యాచ్ మహిళలు ఉత్సాహంగా గాజుల పండుగ ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు గాజులు వేసుకుని గోరింటాకు పెట్టుకున్నారు. ఆటపాటలతో ఆహ్లాదంగా గడిపారు. వాయనాలు ఇచ్చిపుచ్చుకున్నారు. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట 2 ఆత్మలు కోరుకున్నవి ఓవరం. రూపురేఖలు వేరట, ఊపిరొకటే చాలట, ఆవరాన్నే స్నేహమంటున్నాం మనం. కంటి పాపని కాపు కాసే జంట రెప్పల కాపలాగా నిండు చెలిమికి నువ్వు నేను నీడనివ్వాలి. స్నేహమంటే రూపులేని ఊహ కాదని లోకమంతా నిన్ను నన్ను చూడగానే నమ్మి తీరాలి. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట 2 ఆత్మలు కోరుకున్నవి ఓవరం.
కాసు లేని నాణానికి విలువుంటుందా? మనమిద్దరము పుట్టుండకపోతే చెలిమికి విలువుందా? సూర్యుడు చంద్రుడు లేని గగనానికి వెలుగుంటుందా? మన కన్నులలో కొలువుండకపోతే చెలిమికి వెలుగుందా? గలగల మనిసిరి మూవగా కలతెరగని చిరునవ్వుగా నా ఎదలయలే తన మధురిమలై పాడాలి నీ స్నేహం. కొంతకాలం కిందట బ్రహ్మదేవుని ముంగిట రెండు ఆత్మలు కోరుకున్నవి రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సారథ్యంలో నడుస్తున్న ప్రజాపాలన చూసి ఇతర పార్టీ నేతలు కాంగ్రెస్ లో చేరుతున్నారని డీసీసీ అధ్యక్షుడు కూచారు శ్రీహర్రావు అన్నారు. ఆదివారం లక్ష్మణచంద మండల కేంద్రానికి చెందిన బీజేపీ నాయకులు నక్కర దినేష్ నాయుడు రవి ఆధ్వర్యంలో యువకులు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేస్తున్న అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలను పరిష్కరించే విధానం చూసి కాంగ్రెస్ లో చేరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సోమ భీమిరెడ్డి, వైస్ చైర్మన్ మీటర్ శ్రీనివాస్, మండల అధ్యక్షులు రాజేశ్వర్ తదితరులున్నారు. లక్కల రాహుల్ షేక్ ఆయాం షేక్ అమీన్ ఉత్తపురం రాజశేఖర్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కేరసోర్ గారి నాయకత్వం కేరసోర్ గారి నాయకత్వం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారి నాయకత్వం. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని నిర్మల్ జిల్లా సోన్ మండల కేంద్రంలోని గోదావరి నదిలో ఇంటిల్లిపాది ఆదివారం పునఃస్నానాలు ఆచరించారు. భక్తులు ఆధ్యాత్మిక భావంతో తీరమొడ్డున సైకతలింగాలను తయారు చేసి దీపాలు వెలిగించి గంగమ్మ తల్లికి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తల్లి రావడంతో మాదాపూర్ సోన్ పుష్కర ఘట్టాలు కిటకిటలాడాయి. ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోబరి భూదారిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి వెతను తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి ఏసై చాపజోర్ సై నావబార్ సై వాలుగా చుక్కానే చూపుగా బ్రతుకు తెరువు ఎదురీతేగా ఉప్పొంగిరి గోదావరి ఊగిందిరి చేరువరి గోదావరిలో నీలాంబరి మా సీమకే చీనాంబరి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. న్యాయస్థానం మధ్యవర్తిత్వ విధానం ప్రవేశపెట్టింది. హైకోర్టు జడ్జి జస్టిస్ కె లక్ష్మణ్. ఆర్యవైశ్యులు రాజకీయంగా ఎదగాలి. ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సుజాత గుప్తా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. Audio Jungle. Audio Jungle.